సో పాఠశాల తర్వాత 365 డేస్ చేశాను రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో. ఆ సినిమా ఆడటం ఆడకపోవడంతో సంబంధం లేకుండా నాకు రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో చేశాననేటువంటి ఆనందం ఎక్కువ. బికాజ్ అమితాబ్ బచ్చన్ లాంటి ఒక పెద్ద స్టార్కి, రక్త చరిత్రలో సూర్య లాంటి, అంటే నా ఫేవరెట్ యాక్టర్స్ని హీరోగా డైరెక్షన్ చేసినటువంటి డైరెక్టర్తో నేను హీరోగా చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. అది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. సో ఆ సినిమా అయింది, దానికి పర్ఫార్మెన్స్కి దానికి చాలా మంచి పేరు వచ్చింది. అది అయిన వెంటనే ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ మంత్ రిలీజ్ అయినటువంటి బెస్ట్ యాక్టర్స్ మారుతి గారు ప్రొడ్యూస్ చేశారు. ఇది కూడా నాకు చాలా ప్రెస్టీజియస్ ఫిలిం. బికాజ్ మారుతి గారు ఒక చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలో నేను హీరోగా అంటే నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు కథ కూడా చాలా చాలా నచ్చింది. సో అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యి దానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిట్లోకి 100% లవ్ తర్వాత అన్ని మెసేజెస్ కానీ, పర్ఫార్మెన్స్ గురించి కానీ, కామెడీ బాగుందనో, సినిమా బాగుందని అన్ని మెసేజెస్ బెస్ట్ యాక్టర్స్కి వచ్చింది. సో ఐ థింక్ ఈ వీడు చచ్చిపోతాడు భయ్య, వీడికి